హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనకు లాంచ్ అయిన ప్రతి ఒక్క ఫోన్ కూడా సక్సెస్ అవ్వాలనే తెలియదు. చాలా స్మార్ట్ ఫోన్స్ మనకు ఫ్లాప్ అయితే అవుతుంటాయి. సో మంచి కొత్త కాన్సెప్ట్స్తోని మంచి బ్రాండ్స్ నుండి లాంచ్ అయిన ఫోన్స్ కూడా ఫ్లాప్ అయితే అవుతుంటాయి. ఈరోజు వీడియోలో మనము అలాంటి ఒక 7 స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కొత్తగా ఉంటుంది. అండ్ వీడియో మొత్తం చూసాక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఏ మొత్తం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తుంది వండర్షేర్ యూనిక్ కన్వర్టర్. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని మనం వీడియోస్ని కన్వర్ట్ చేయవచ్చు. ఏ ఫార్మాట్ కంటే ఆ ఫార్మాట్కి వీడియోస్ని కంప్రెస్ చేయవచ్చు. తక్కువ సైజ్కి పెద్ద సైజ్ ఉంటే కంప్రెస్ చేయవచ్చు. అండ్ ఆన్లైన్ నుండి వీడియోస్ని మనం డౌన్లోడ్ కూడా చేయవచ్చు. వీడియోస్ని CD DVDకి మనం బర్న్ కూడా చేయవచ్చు. మనం ఫైల్స్ని ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎక్కువ ఎవరైతే వీడియోస్ని ఎడిట్ చేస్తుంటారో, వీడియో వర్క్స్ ఎవరైతే ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకి సాఫ్ట్వేర్ అయితే హెల్ప్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ కొంచెం డిస్కౌంట్ కూడా ఉంది. సో ఎవరైతే వీడియో టూల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారో సో వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ బిట్ రాబిన్. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ ఎప్పుడైతే లాంచ్ అయిందో సో అప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ ఫోన్స్ అయితే లేవు మనకు. సో ఇది మనకు మొత్తం క్లౌడ్ మీద అయితే రన్ అవుతుంది. మనకి ఇంటర్నల్గా చూసుకుంటే 32 GB స్టోరేజ్ అయితే ఇస్తారు. బట్ మనకు క్లౌడ్ స్టోరేజ్ అయితే 100 GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ అయితే ఇచ్చేవాళ్ళు. అంటే మనం క్లౌడ్లో ఏదంటే స్టోర్ చేసుకోవచ్చు, ఫొటోస్, వీడియోస్ అండ్ ఇంకా మనం అప్లికేషన్స్ ఉంటాయి కదా, మనం యూజ్ చేసే అప్లికేషన్స్, వాటిని కూడా మనం క్లౌడ్కి అయితే మూవ్ చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో మనకు చాలా ఇష్యూస్ అయితే ఉండే. సో మనకు మన పర్మిషన్స్ లేకుండానే క్లౌడ్లోకి అయితే వేసేసేది యాప్స్ని. సో మనం మళ్ళీ వెళ్ళి చూస్తే యాప్స్ క్లౌడ్లో ఉండేవి. అండ్ మనకు కొంచెం స్పీడ్ కూడా కొంచెం స్లో అయితే ఉండదు, ఎందుకంటే మనకు అంత స్పీడ్ ఇంటర్నెట్స్ కూడా లేకుండే అప్పుడు. సో మనకు క్లౌడ్ ఫోన్స్ యూజ్ చేయడానికి అయితే అందరికీ పాసిబిలిటీ అయితే అయ్యేది కాదు. అందుకే ఈ ఫోన్ అయితే అంత సక్సెస్ అయితే అవ్వలేదు. మంచి కాన్సెప్టే, కాకపోతే ఈ ఫోన్ అయితే మనకు ఒక పెద్ద ఫ్లాప్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే బ్లాక్బెర్రీ నుండి స్టామ్ మొబైల్. ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. సో మనకు బ్లాక్బెర్రీ ఫోన్ చూసుకుంటే ఒక టైంలో యాపిల్కి ఈక్వల్ కాంపిటీషన్ అయితే ఇచ్చేవాళ్ళు. సో మనకు మంచి ఫోన్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళు. అండ్ సెక్యూరిటీ కూడా మనకు బ్లాక్బెర్రీ ఫోన్స్లో బాగుండేది. ఎక్కువ బిజినెస్ మ్యాన్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు. సో ఒక మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు యాపిల్ ఫోన్స్కి. కాకపోతే మెల్లమెల్లగా సో మనకు బ్లాక్బెర్రీ ఫోన్స్ అయితే మొత్తం కనపడకుండానైతే అయినాయి. సో ఇక్కడ ఈ బ్లాక్బెర్రీ స్టామ్ మొబైల్ చూసుకున్నట్లయితే ఇది మనకు టచ్ డిస్ప్లేనే. సో అప్పుడప్పుడు మనకు టచ్ డిస్ప్లే ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో మనకు టచ్ డిస్ప్లేనే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ టచ్ అని చెప్పొచ్చు. మనకు ప్రెస్ మెకానిజంతో అయితే తీసుకొచ్చారు. సో కీప్యాడ్ అండ్ ఇంకా టచ్ రెండింటిని మిక్స్ చేసి తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మనం టచ్ని సో మనం జస్ట్ టచ్ చేస్తే సరిపోదు. సో టచ్ చేసి దాన్ని ప్రెస్ చేయాలి, అప్పుడే మనకు యాక్షన్ అనేది అవుతుంది. సో ఇట్లా మనం ఏం చేయాలన్నా కూడా మనం అయితే ప్రెస్ చేయాల్సి వచ్చేది. సో చూడడానికి టచ్, కాకపోతే మనం ఆ టచ్ డిస్ప్లే అయితే ప్రెస్ చేయాల్సి వచ్చేది. సో ఇది అందరికీ నచ్చలేదు ఈ కాన్సెప్ట్. అండ్ దీంట్లో మనకు మల్టీ టచ్ కూడా లేదు. ఇది కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. మనం ఏమైనా టైప్ చేసినా ఏమైనా యూజ్ చేసేటప్పుడు ఓన్లీ సింగిల్ టచ్ వర్క్ అయ్యేది. సో మల్టీ టచ్ అయితే వర్క్ అయ్యేది కాదు. ఇది కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కాన్సెప్ట్ ఎవరు కూడా నచ్చలేదు. సో ఇది అంతా సేల్స్ కాలేదు, ఒక పెద్ద ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఈ ఫోన్ తర్వాత మెల్లమెల్లిగా బ్లాక్బెర్రీ సేల్స్ గ్రాఫ్ అనేది కూడా తగ్గిపోయింది. సో ప్రజెంట్ చూసుకుంటే మాత్రం బ్లాక్బెర్రీ ఫోన్స్ అయితే అసలు లేవు మ్యాక్సిమం. అండ్ ఎవరు కూడా బ్లాక్బెర్రీ ఫోన్స్ అయితే కొనట్లేదు. మళ్ళీ ఇస్తే నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి గెలాక్సీ నోట్ 7. సో నోట్ సిరీస్ అంటేనే చాలా మందికి ఫేవరెట్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా సామ్సంగ్లో నోట్ సిరీస్ అంటే చాలా ఫేవరెట్. ముందు చూసుకుంటే నేను సామ్సంగ్ గెలాక్సీ నోట్ 5 అయితే నా ప్రైమరీ డివైస్లో యూజ్ చేశాను. సో ఈ నోట్ 7 ఎప్పుడైతే లాంచ్ అయిందో చాలా సేల్స్ అయితే అయింది నోట్ 7. కాకపోతే సేల్స్ అయినాక ఏమైందంటే సో మనకు దాంట్లో బ్యాటరీ ఇష్యూ అయితే ఉండే. సో మనకు బ్యాటరీ ఫాస్ట్ డ్రైన్ అవ్వడము, బ్యాటరీ హీట్ అవ్వడము అండ్ ఇంకా కొన్ని ఫోన్స్ ఎక్స్ప్లోడ్ కూడా అయినాయి. సో ఈ విధంగా మనకు దీంట్లో చాలా బ్యాటరీ ఇష్యూస్ అయితే ఉండే, చాలా ఫోన్స్ వరకు అయితే ఎక్స్ప్లోడ్ అయినాయి. సో సామ్సంగ్ ఏం చేసిందంటే సో ఆ ఫోన్స్ అయితే తీసుకొని ఎక్స్చేంజ్ అయితే చేసింది. సో సాల్వ్ చేసి అయినప్పటికీ సెకండ్ టైం పంపిన ఫోన్స్లో కూడా సో చాలా ఫోన్స్లో ఈ ఎక్స్ప్లోడ్ ఇష్యూ అయితే ఉండే. సో ఈ విధంగా మనకు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 7 అయితే చాలా పెద్ద ఫ్లాప్ అయింది. అండ్ బ్రాండ్ వాల్యూ కూడా చాలా తగ్గిపోయింది. సో సామ్సంగ్ మీద అందరికీ నమ్మకం కూడా తగ్గింది. సో ఈ నోట్ 7 అయితే మార్కెట్లో ఒక పెద్ద
టెర్రర్ని అయితే క్రియేట్ చేసింది. సో ఫోన్ కొన్న వాళ్ళు చాలా భయపడ్డారు అండ్ కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనకుండానైతే ఆగిపోయారు. సో మెల్లగా సామ్సంగ్ మళ్ళీ ట్రస్ట్ అయితే బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు తీసుకొచ్చే నోట్ సిరీస్ మాత్రం ఎక్సలెంట్ తీసుకొస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఫిక్స్ చేసి. సో అప్పుడు చూసుకుంటే మాత్రం నోట్ 7 మాత్రం ఒక పెద్ద ఫ్లాప్ అయితే అయింది, ఒక పెద్ద టెర్రర్ని కూడా క్రియేట్ చేసింది. మళ్ళీ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే సో ఇది ఒక చీపెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు నేను ఫ్లాగ్షిప్ ఫోన్స్ గురించి మాట్లాడాను కదా, ఇది మాత్రం వన్ ఆఫ్ ది చీపెస్ట్ ఫోన్. 251 రూపీస్ ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే. సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో రింగింగ్ బెల్స్ ఫ్రీడమ్ 251 మొబైల్. సో ఈ ఫోన్ని వీళ్ళు మన ఇండియా ఫ్లాగ్ ఉంటుంది కదా, సో ఫ్లాగ్ దాని మీద పెట్టయితే మార్కెటింగ్ చేసుకున్నారు. సో కొంచెం మనకు ఎమోషనల్గానైతే వీళ్ళు మన మార్కెటింగ్ అయితే చేశారని చెప్పవచ్చు. సో 251 రూపీస్ కన్నా అందరిని అయితే నమ్మించారు. చాలా మంది అయితే ఫోన్కి రిజిస్టర్ అయితే అయ్యారు. సో 1 వీక్లో 5 మిలియన్ యూజర్స్ అయితే దీనికి రిజిస్టర్ అయ్యారు ఈ ఫోన్ కోసము. సో అడ్వాన్స్ని పే చేసి. కాకపోతే ఈ ఫోన్ మాత్రం మనకు డెలివరీ అయితే అవ్వలేదు. ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పవచ్చు. సో తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే సో చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి, మేము వీటన్నిటిని కూడా డెలివర్ చేయలేకపోతున్నాము, మెల్లమెల్లగా డెలివర్ చేస్తాం ఒక్కొక్కటి. సో ఇన్ని యూనిట్స్ డెలివర్ చేస్తాం ఈరోజు, ఇన్ని యూనిట్స్ ఈ రోజు డెలివర్ చేస్తామని చెప్పేసి సో అన్ని కబుర్లు అయితే చెప్పారు. సో ఫైనల్గా వీళ్ళు డెలివర్ అయితే చేయలేదు. అండ్ ఏవైతే డబ్బులు తీసుకున్నారో అడ్వాన్స్, సో దాన్ని కూడా రిఫండ్ చేస్తామని చెప్పారు. కాకపోతే అది కూడా రిఫండ్ అయితే చేయలేదు. ఒక పెద్ద స్కామ్ అయితే చేశారు వీళ్ళు. అండ్ వీళ్ళని లీగల్గా పోలీస్ స్టేషన్లో అదంతా కూడా వేయడం జరిగింది. సో ఈ విధంగా అందరిని అయితే మోసం చేసింది. సో ఎప్పుడైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా తక్కువ ప్రైస్లో వస్తే మాత్రం దాన్ని మీరు అస్సలు నమ్మకండి. సో చాలా మటుకు దాంట్లో ఫేకే ఉంటాయి. సో యాపిల్ ఐఫోన్ చూసుకుంటే కూడా చాలా వెబ్సైట్స్ అండ్ ఇంకా చాలా యాడ్స్ అయితే వస్తుంటాయి. సో సగం రేట్లో ఐఫోన్ అని చెప్పేసి, సో 1 lakh రూపీస్ ఐఫోన్ 10,000కి అని చెప్పేసి ఈ విధంగా చాలా ఫేక్ మెసేజెస్ ఇవన్నీ కూడా ఫార్వర్డ్ అవుతుంటాయి. సో మీరు అలాంటి వాటి వెంటనే అస్సలు నమ్మకండి. ఎక్కడన్నా మనకు తక్కువ ప్రైస్లో వస్తుందంటే దాంట్లో ఏదో ఒక లిటికేషన్ అయితే ఉంటుంది, ఏదో ఒక ఫ్రాడ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వాటిలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానైతే ఉండండి. మళ్ళీ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే యాపిల్ నుండి. సో యాపిల్ అంటేనే మనకు ఒక మంచి బిల్డ్ క్వాలిటీ అండ్ ఇంకా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే మనకు ఆ విధంగా క్వాలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఐఫోన్ 6 అండ్ 6 Plus చూసుకుంటే మాత్రం మనకు ఆ ఫోన్స్ అయితే బెండ్ అయితే అయ్యేవి. సో చాలా మంది యూట్యూబర్స్ అయితే టెస్ట్ కూడా చేశారు, జెర్రీ రిగ్, అన్బాక్స్ థెరపీ వీళ్ళందరూ కూడా. సో ఈ ఫోన్స్కి సంబంధించిన బెండ్ టెస్ట్ చేశాక ఆ ఛానల్స్ అయితే చాలా ఫేమస్ అయితే అయినాయి. సో ఆ వీడియోస్కి చాలా మిలియన్ వ్యూస్ వచ్చాయి, మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా మంది అయితే ఫేమస్ అయ్యారు ఈ బెండ్ టెస్ట్ వల్ల. సో ఈ విధంగా అయితే ఈ ఫోన్ మనకు బెండ్ అయితే అయ్యేది. సో ఈ ఫోన్ తర్వాత యాపిల్ మాత్రం మళ్ళీ ఇదైతే రిపీట్ చేయలేదు. సో మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో అయితే తీసుకురావడం స్టార్ట్ చేసింది. సో ఆ ఫోన్లో మాత్రం ఐఫోన్ 6 అండ్ 6 Plusలో మాత్రం మనకు కొంచెం బెండ్ ఇష్యూ అయితే ఉండే. మళ్ళీ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే అమెజాన్ ఫైర్ ఫోన్. సో అమెజాన్ అంటేనే అందరికి గుర్తొచ్చేది ఆన్లైన్ షాపింగ్. కాకపోతే ఆన్లైన్ షాపింగ్తో పాటు వీళ్ళకి చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి, ఇంకా చాలా ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో మనకు ఏవైతే హోమ్ ఆటోమేషన్ ఉంటాయో అవి కూడా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఎకో డాట్ ఉంది, ఫైర్ టీవీ ఉంది, కిండిల్, ఈ రీడర్, ఈ విధంగా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి వీళ్ళవి. సో వీళ్ళు ఒక మొబైల్ ఫోన్ కూడా చేద్దామని అయితే ట్రై చేశారు, కాకపోతే ఇది అంత సక్సెస్ అయితే కాలేదు, ఒక పెద్ద ఫ్లాప్ అయితే అయింది. సో వీళ్ళు మంచి ఫ్లాగ్షిప్ గ్రేడ్లో తీసుకొద్దామని అయితే ట్రై చేస్తారు. సో మనకు చాలా కాస్ట్లో తీసుకొచ్చారు, కాస్ట్ ఎక్కువ ఉండే అండ్ స్పెసిఫికేషన్స్ కూడా మనకు నార్మల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉండే. సో అందుకే ఈ ఫోన్ అయితే ఒక పెద్ద ఫ్లాప్ అయితే అయింది. సో ఎవ్వరు కూడా ఈ ఫోన్ అయితే కొనలేదు. సో తర్వాత మళ్ళీ అమెజాన్ కూడా ఎటువంటి ఫోన్స్ అయితే తీసుకురాలేదు. సో మనకు ఒకటేసారి తీసుకొచ్చింది, ఆ ఫోన్ కూడా మనకైతే ఒక పెద్ద ఫ్లాప్ అయితే అయింది. ఫ్రెండ్స్ మనం ఫైనల్ ఫోన్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి గ్యాలక్సీ ఫోల్డ్. ఇది ఒక ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. కాకపోతే లాంచ్ చేసినప్పుడు స్టార్టింగ్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉండే దీంట్లో. సో మనకు అన్ఫోల్డ్ చేసినప్పుడు ఒక సైడ్కి మొత్తం బ్లాక్ అయిపోవడం కొన్ని ఫోన్స్లో, అండ్ కొన్ని ఫోన్స్లో స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూ ఉండే. అండ్ ఇంకా వీళ్ళు ఎప్పుడైతే అన్బాక్సింగ్ చేయడానికి రివ్యూర్స్కి పంపారో సేల్ కన్నా ముందు, సో అప్పుడు చూసుకుంటే ఆ ఫోన్ మీద ఒక లేయర్ అయితే ఉండే. సో అందరు రివ్యూర్స్ దీన్ని స్క్రీన్ గార్డ్ అనుకున్నారు. సో స్క్రీన్ గార్డ్ అనుకొని అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఆ లేయర్ని అయితే తీయడానికి ట్రై చేస్తారు, కాకపోతే అది స్క్రీన్ గార్డ్ అయితే కాదు, స్క్రీన్లో ఒక పార్ట్ అది. సో మనకు కొంచెం స్క్రీన్ అయితే డ్యామేజ్ అయిపోయింది. సో మళ్ళీ వాళ్ళు సామ్సంగ్ వాళ్ళు తీసేసుకున్నారు ఆ ఫోన్స్ని, తీసేసుకొని దాన్ని సెట్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ పంపించారు. సో దీంట్లో కూడా మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండే. సో అందుకే ఇది కూడా ఒక పెద్ద ఫ్లాప్ అయితే అయింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా 7 బిగ్గెస్ట్ ఫ్లాప్స్. సో కొంచెం డిఫరెంట్గా చేయడానికి అయితే ట్రై చేశాను వీడియోని. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.